నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం లతా కందికొండ గారు రాసిన అర్ధాంగి అనే ఒక మంచి కథను విందాం. మానస అన్నావదిన ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో అనాథ అయిన మేనకోడల్ని తన ఇంటికి తీసుకుని వచ్చింది. కానీ భర్త ఆ అమ్మాయిని అనాథ శరణాలయంలో చేర్పించమని రోజు గొడవ చేసేవాడు. ఆ రచ్చలు విడాకుల వరకు వెళ్ళాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మానస ఎటువంటి నిర్ణయం తీసుకుందో విందామా? రోజు వాకింగ్కి వెళ్తూ చాలా విషయాలు చర్చించుకోవడం అన్నది నాకు, శాస్త్రి గారికి అలవాటు. శాస్త్రి గారు మా కుటుంబ స్నేహితులే కాక మా పక్క వాటాలోనే ఉంటారు. ఆ రోజు వాకింగ్కి వెళ్తుంటే ఏంటోనండి, ఈ కాలం కుటుంబాలని, ఆడవాళ్ళని చూసి సినిమాలు, సీరియల్స్ తీస్తున్నారో లేక వాటిని చూసి ఆడవాళ్ళు రోజు రోజుకి మరీ బరితెగించిపోతున్నారో తెలియడం లేదు. భర్తకు విషం ఇచ్చి చంపిన ఆడది, కొడుకుని చంపి ప్రియుడితో లేచిపోయిన ఆడది, ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని మొగుడు చేత చంపించిన ఆడది అంటూ ఏ పేపర్లలో చూసినా, న్యూస్లో చూసినా ఇవే వార్తలు. ఇక సినిమాలంటారా, బంధుత్వాలకి విలువనిచ్చే కుటుంబ కథా చిత్రాలు పూర్తిగా మాయమైపోయినట్లున్నాయి అన్నారు శాస్త్రి గారు. మీరన్నట్లు కొంతమంది ఆడవాళ్ళు అలా ఉన్నారేమో కానీ స్త్రీకి సహజంగా ఉండే త్యాగభావన, ఆత్మాభిమానం, బంధుప్రీతి ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కూడా లేకపోలేదు అన్నాను నేను. మీరు చెప్పేది నిజమైతే బాగుంటుంది, కానీ నమ్మశక్యంగా లేదు నేటి యువతను చూస్తుంటే అన్నారు శాస్త్రి గారు. ముమ్మాటికి ఉన్నారు అని అంటూ నేను చెప్పడం మొదలుపెట్టాను. మీరు రాకపూర్వం ఇప్పుడు మీరున్న వాటాలో మానస, మనోజ్ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఇద్దరూ చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లే. వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంట. వారి అన్యోన్యతను చూసి అసూయ పుట్టేటట్లు ఉండేవారు. మాకు వాళ్ళకి మధ్య చాలా స్నేహం ఏర్పడింది. ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి. వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళై 3 ఏళ్లే కావడంతో వాళ్ళు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకసారి విజయవాడలో ఉన్న మానస అన్నగారి ఇంటికి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి వచ్చేటప్పుడు వాళ్ళ 3 ఏళ్ల అమ్మాయి రవళి నేను అత్తతో పాటు వెళ్తాను అని మారం చేయడంతో రవళిని వాళ్ళతో పాటు తీసుకొచ్చుకున్నారు. రవళిని తమతో కూడా తీసుకువచ్చిన మర్నాడే మానస అన్నావదినలు ఒక ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించారు అనే వార్త రావడంతో రవళిని తీసుకొని విజయవాడకి వెళ్ళారు. కార్యక్రమాలన్నీ ముగిశాక దగ్గరి బంధువులు తప్ప చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఇంకా రవళి సంగతి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. రవళికి అమ్మమ్మ, తాతయ్య లేరు. ఉన్న బామ్మ, తాతయ్య వాళ్ళ వైపు బంధువులు అంతా చేతులు దులిపేసుకున్నారు. రవళి బాధ్యత వహించడం మాకు వీలు కాదు అన్నట్లు చెప్పకనే చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా రవళి మేనత్త, మావయ్యలే మిగిలారు. అంటే మా పక్కింటి మానస, మనోజులు. భర్త అనుమతి కోసం కూడా చూడకుండా రవళిని తమతో పాటు ఇంటికి తీసుకొని వచ్చింది మానస. రవళి వచ్చినప్పటి నుండి మనోజ్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకటి హుషారు, కబుర్లు, నవ్వులు, ఆటపాటలు అన్నీ పోయాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రవళిని అనాథాశ్రమంలో చేర్పించమని రోజు మనోజ్ గొడవ చేసేవాడు. ససేమిరా చేర్పించును అని మానస భర్తతో తగాదా పడేది. ఆ గొడవలు చినికి చినికి గాలివానై విడాకుల వరకు వెళ్ళింది. అప్పటికి మానస 3వ నెల గర్భంతో ఉంది. విడాకులకైనా సిద్ధపడింది, కానీ రవళిని అనాథాశ్రమంలో చేర్పించడానికి ఒప్పుకోలేదు మానస. అప్పట్లో మేము ఇంకొంతమంది స్నేహితులు కలిసి విడాకుల ప్రయత్నం అయితే మాన్పించగలిగాం. పిల్లాడో పిల్లో పుట్టాక మనోజ్లో మార్పు వస్తుంది అనుకున్నాం. మానసకి కొడుకు పుట్టాడు. 3 నెలలు గడిచాయి. బయటకేమీ ఘర్షణ పడ్డట్టు వినపడేదే కాదు, కానీ ఎందుకో మాకది తుఫానికి ముందు వచ్చే నిశ్శబ్దంలాగా అనిపించింది. మా ఊహే నిజమైంది. ఒకరోజు మనోజ్ చెప్పా చేయకుండా తన వైపు బంధువులందరినీ ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టాడు. దాని సారాంశం రవళిని అనాథాశ్రమంలో చేర్పిస్తేనే మానసతో కాపురం చేస్తాను అని, లేకపోతే విడాకులు ఇవ్వాలని, దానితో పాటు పుట్టిన పిల్లవాడిని కూడా తనకే అప్పచెప్పాలని షరతులు పెట్టాడు. మీరు నమ్మరు శాస్త్రి గారు, మానస భర్తతో ఏమందో తెలుసా?
మీరు పంచాయతీకి వారిని పిలవక ముందు నాకు ఒక మాట చెప్పాల్సింది. పోనీ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వాళ్ళని పంపించేస్తే నేను మీరు ఒక ఒప్పందానికి వద్దాము అంది. కానీ దానికి మనోజ్ ఒప్పుకోలేదు. ఏ ఒప్పందమైనా బంధువులందరి మధ్య జరగాలి అని పట్టుబట్టాడు. ఆ మాటలు విన్న మానస తన మేనకోడలి చెయ్యి పట్టుకొని కట్టుబట్టలతో బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన మనోజ్కి అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఒక మాట ఇస్తే నువ్వు చెప్పిన చోటల్లా సంతకం పెడతాను అని అంది. ఏంటది అని అడిగిన మనోజ్కి జీవితంలో ఇంకెప్పుడు నాకు నీ మొహం కానీ మన బాబుని కానీ చూపించొద్దు. ఎందుకంటే నీకు బంధుత్వాలు, విలువలు, మమతలు, మమకారాలు అనేవే తెలియవు. నీ పెంపకంలో పెరిగిన బాబు కూడా నీలాగే తయారవుతాడు. వాడిని ఒంటరిగా నువ్వు పెంచలేవు. రోజు చుక్కలు చూడాల్సి వస్తుంది. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే రోజు నరకమే చూస్తావు అంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది మానస. ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, ఇలాంటి స్త్రీమూర్తుల మీద సినిమాలు, సీరియల్స్ తీస్తే జనాలు చూస్తారా? వాళ్ళంతా ఆడ విలన్లకి, మసాలాలకి అలవాటు పడ్డారు. మీరు అదే ధోరణిలో మాట్లాడుతున్నారు అని అన్నాను నేను. ఇంతకీ తర్వాత ఏమైంది? ఇప్పుడు మానస ఎక్కడుంది? ఎలా ఉందో తెలుసా? మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అని శాస్త్రి గారు అడిగారు. ఆ విషయాలు తెలియాలంటే ఈ ఉత్తరం చదవండి మీరు అంటూ హాల్లో టేబుల్ సరుగులో నుంచి ఒక ఉత్తరాన్ని తీసిచ్చాను శాస్త్రి గారికి. కబుర్ల మధ్య ఇంటికి వచ్చినట్లుగా కూడా గమనించిన శాస్త్రి గారు ఉత్తరం ఏంటి అని నా చేతిలో నుంచి కాగితం తీసుకుంటూ అడిగారు. అది మానస మా ఆవిడికి రాసిన ఉత్తరం. చదవండి, మీకే తెలుస్తుంది అన్నాను నేను. అక్క, మీ ఇంట్లో ఉన్నంతకాలం మీరు ఇచ్చిన సహకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇన్నాళ్ళు నా వివరాలు చెప్పనందుకు క్షమించు. మీ ఇంటి నుండి రవళిని తీసుకొని వెళ్ళి ఒంటరిగా ఇల్లు ఉన్నాక కానీ నాకు తెలియలేదు. ఆడది ఒంటరిగా ఉంటే ఈ సమాజంలో ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలో. ఎవరూ నా మానాన నన్ను బ్రతకనివ్వరే. అందరికీ నా గురించిన వివరాలే కావాలి. మనకు స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా స్త్రీ మీద వివక్షా దృక్పథం పోలేదు. నాకు అన్నింటికన్నా బాధ అనిపించింది నా మీదే కాదు, అందరి కళ్ళు రవళి మీద కూడా పడడం. వీధికొక కీచకుడు, వాడకొక దుశ్శాసనుడు. అప్పుడే పుట్టిన నెలల పసిగుడ్డు నుంచి కాటికి కాలు చాపుకున్న ముసలిదాని మీద కూడా అత్యాచారాలే. ఏదైనా అతి పెద్ద ఘోరం జరిగి అది సంచలనమైతే అప్పటికప్పుడు నిర్భయ, దిశ అంటూ చట్టాలన్నీ పుట్టుకొస్తాయి. దానితో మిన్నంటే నిరసనలు, ధర్నాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతాయి. అంతే, ఆ వేడి చల్లారిన తర్వాత అంతా మామూలే. మన చట్టాలు అన్నీ కేసుల్లోని లొసుగుల్ని కప్పిపుచ్చటానికి మాత్రమే పనికొస్తాయి, కానీ నిజాలు బయటపెట్టడానికి కాదు. వాళ్ళకు అవసరమైతే అర్ధరాత్రి న్యాయమూర్తుల తలుపులు తట్టి వాళ్ళకు కావాల్సిన పనులు జరిపించుకునే ఈ రాజకీయ నాయకులు రోజు ఇంతమంది ఆడవాళ్లు బలైపోతూ ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టామని మాట వరుసకి అంటారే కానీ అన్యాయం జరిగిన వెంటనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తే ఈ సమాజంలో మార్పు కొంతైనా రాదా? ఈరోజు ఆడది సైన్సు, టెక్నాలజీ, క్రీడలు, కళలు, సాహిత్యం, న్యాయస్థానాలు, బ్యాంకులు, కార్పొరేట్ రంగాలు, ఇంకా త్రివిధ దళాల్లో ఉండటమే కాకుండా అంతరిక్షానికి కూడా చేరుకుంది. దేశానికి ప్రధాని, రాష్ట్రపతి అయ్యి ఆడది అంటే అబల కాదు, సబల, ఆదిశక్తి అని కూడా నిరూపించింది. దేశ జనాభాలో సగమై ఉన్న మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమి ఉంటుంది? అక్షరాస్యతలో మనం ఇంకా ఎందుకు వెనుకబడి ఉండాలి? ఒక చదువుకున్న గృహిణికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి వస్తుంది. ఒక చదువుకున్న గృహిణి దేశానికి మంచి పౌరులను అందించగలుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాజకీయ నాయకులందరూ ఉపన్యాసాలతో సరిపెట్టకుండా మహిళలకి స్థానిక సంస్థలలో, చట్ట సభలలో కూడా సరైన స్థానం ఇస్తే మన చట్టాలు సరిచేయటానికి, మన గొంతు ఎలుగెత్తి చెప్పటానికి వీలవుతుంది కదా. ఈ ఆరాటం, పోరాటం ఆడదానికంటే ఎక్కువ ఎప్పటికీ కాని మగాడి కాలి కింద ఆడది నలిగిపోకుండా ఉండటానికే కానీ ఏదో సమాన హక్కుల కోసం అరులు చాచడం కోసం మాత్రం కాదు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో బతికి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మార్పు అనేది ఎక్కడి నుండో రాదు, ఎవ్వరూ తీసుకురారు.
అది మన ఇంటి నుండే మొదలు పెట్టాలి. అలా అనుకునే నేను ఆనాడు ఇల్లు వీడడం జరిగింది. ఒక కవి స్త్రీ గురించి ఏమన్నాడో తెలుసా అక్క? బ్రతుకు ముళ్ళబాటలోన జతగా స్నేహితురాలినైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన దానివైతివి, పురిటి నొప్పి బాధ తెలియని పురుషజాతికి తల్లినైతివి, విజయంలో వెనకుండి ఎల్లప్పుడూ ప్రక్కనుండేదే స్త్రీ. స్త్రీకి సరైన నిర్వచనం చెప్పినట్లు ఎంత అర్థవంతంగా ఉన్నాయో కదా ఆ మాటలు. నేనెలా ఉన్నానో రాయకుండా ఏదేదో రాస్తున్నానని తిట్టుకుంటున్నావా అక్క? నాకు నువ్వే రోల్ మోడల్వి. నిన్ను చూసి ఆడది సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా నేర్చుకున్నాను. అందుకే నీకు ఉత్తరం రాస్తుంటే నా ఆవేశం నా చేత అలా రాయించింది. ఇక నా సంగతికి వస్తే, ఏడాది తిరగకుండా మనోజ్ బాబుని తీసుకొని అన్కండిషనల్ అపాలజీ చెప్పి నా దగ్గరికి వచ్చాడు. ఈరోజు సమాజంలో గృహిణి అంటే 4 గోడల మధ్య బంధింపబడ్డ బేల కాదు. ఇటు ఇంటిని అటు సంసారాన్ని చూసుకుంటూ అవసరమైతే ఉద్యోగం కూడా చేస్తూ రెండింటినీ సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేసే ఒక చైతన్య శక్తి. ఏదైనా సమస్య వస్తే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా న్యాయం ధర్మం కోసం మహిళ ఈ సమాజంలో గొంతెత్తి తన స్వరం వినిపించకపోతే ఎప్పటికీ అణగారింపబడే ఉంటుంది. అది మనోజ్ తెలుసుకోగలిగాడు కాబట్టే ఇప్పుడు మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఈ ఉత్తరం నీకు ఎందుకు రాస్తున్నానంటే, మాకు మళ్ళీ మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందోచ్. మా వాటా మాకు సిద్ధం చేసుంచు. ఎవరైనా ఉంటే ఎలాంటి మొహమాటం లేకుండా ఖాళీ చేయమని చెప్పేసేయ్. నిన్ను నేరుగా కలిసి ఇంకా బోలెడు విషయాలు చెప్తానే, సరేనా? ప్రేమతో నీ మానస. ఉత్తరం చదవడం ముగించిన శాస్త్రి గారు గతుక్కుమన్నారు. ఇదేంటండి, ఈ అమ్మాయి ఎంతో ఉదాత్తమైంది అనుకునేంతలో నాకే ఎసరు పెట్టింది. పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదేనా? ఈ విషయం చెప్పడానికైనా ఈరోజు ఈ టాపిక్ తీసుకొచ్చి ఈ ఉత్తరం నా చేత చదివించింది అని అడిగారు. ఆయన మాటలకి నవ్వి, ఆ సమస్య మీకుండదులేండి, ఇటు పక్క ఉన్న వాటా వాళ్ళు ఖాళీ చేస్తున్నామని 2 నెలల కిందటే చెప్పేశారు అన్నాను నేను. అవునా, అమ్మయ్య, నాకు కూడా అంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలని ఉంది అన్నారు. భార్యాభర్తలు ప్రతి విషయానికి గొడవపడి విడాకుల వరకు వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.